అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈరోజు మన గెస్ట్ బీజేపీ లీడర్ రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవిచంద్ర. నమస్కారం. ఏంటి రవిచంద్రారెడ్డి గారు, మీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకుంటుంది. ఆల్రెడీ కొంత బలాన్ని సంతరించుకుంది. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా పోటీ చేసిన 10 ఎమ్మెల్యేల్లో 8 గెలవడం జరిగింది. 6 ఎంపీ స్థానాలకు గాను 3 ఎంపీ స్థానాలని గెలవడం జరిగింది. దాని తర్వాత మరో 2 రాజ్యసభ సీట్లు కూటమి అలయన్స్లో భాగంగా బీజేపీ పొందడం జరిగింది. అలాగే సోమవీర్రాజు గారు మళ్ళా ఎమ్మెల్సీ కావడం జరిగింది. పార్టీ పెరుగుతోంది. ముఖ్యంగా దగ్గుపాటి పురంధేశ్వర్ గారు పార్టీని పెంచారు. పెంచిన పార్టీని ఇప్పుడు మాధవ్ గారు సారథ్యం తీసుకున్నారు. ఈ సారథ్యం తీసుకున్న క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా ఆయన పర్యటన మొదలై ఆ పర్యటన యొక్క పేరును కూడా సారథ్యం అనే పేరుతోనే మొదలుపెట్టారు. అంటే తన సారథ్యం అని కాకుండా జనం కోసం జనం సారథ్యం వహించాలి, దానికి బీజేపీ అండగా ఉంటుంది, బీజేపీ మీకోసం సారథ్యం వహిస్తుందని చెప్తూ ఒక మెసేజ్ని ఇప్పటికే 26 జిల్లాల్లో 18 జిల్లాలు పూర్తి చేశారు. సో మిగతా జిల్లాలు కూడా తిరుగుతున్నారు. తన టీంని అనౌన్స్ చేశారు. నిన్న కూడా కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎవరైతే సీనియర్లు ఉన్నారో, కొత్త వాళ్ళకి కొంతమందికి అవకాశం ఇస్తున్నారో, వాటి అన్నిటిలో భాగంగా కొత్త టీంని ఏర్పాటు చేసుకొని మరింతగా ప్రజల్లోకి, నేను నెల్లూరు ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా వాసిగా నెల్లూరు కార్యక్రమాలన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీలైనంత వరకు ఎక్కడి నాయకుల్ని అక్కడే అటెండ్ కమ్మని చెప్పినందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడు ప్రతి జిల్లాకి వెళ్ళి కలగాపులగం కాకుండా ఆయా జిల్లాల వాసులకి పూర్తిగా వాళ్ళకి నేతృత్వానికి లేకపోతే సారథ్యానికి అవకాశం ఇచ్చే విధంగా ర్యాలీల్లో కానీ సభలో కానీ సమావేశాల్లో కానీ ప్రయారిటీ ఇస్తూ కొత్త వాళ్ళని కలుపుకుంటూ మన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఏదైతే గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఏదైతే బీజేపీ లెడ్ అలయన్స్ పనిచేస్తుంది ఎన్డీఏ, దీంట్లో ఒక్క అవినీతి ఆరోపణ కానీ ఒక్క అన్యాయమైన దుర్మార్గం కానీ చేయకుండా పరిపాలన చేయబట్టే ఈ రోజున అనేక రకాల ప్రశ్నలు ఆరోపణలు చేసే రాజకీయ పక్షాలకు కూడా ఒక్క అవినీతి ఆరోపణ, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు మన్మోహన్ సింగ్ గారి హయాంలో 10 సంవత్సరాల కాలంలో 2G స్కామ్, కోల్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్, ఎయిర్సెల్ మ్యాక్స్ స్కామ్, పెద్ద పెద్ద స్కామ్లు, లక్షల కోట్ల రూపాయల స్కామ్లు ఏదైతే వెలుగు చూసాయో అలాంటి ఒక్కటి కూడా జరగకుండా నిర్వర్తించిన తీరు, రాష్ట్ర హితం అంటే దేశహితం, అంటే హిందీలో రాష్ట్రహితం అని ఏదైతే అంటారో దేశహితం, కంట్రీ ఫస్ట్ అనే నినాదం భారతీయ జనతా పార్టీది. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే నువ్వు లీడర్గా ఎదగాలనుకున్నా, పదవుల్లోకి రావాలనుకున్నా, ఈ భావజాలంతో భారత్ మాతాకి జై అని ఏదైతే పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ దేశం పట్ల అంకిత భావంతో దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు అక్కడ అధికారం చేపట్టాక ఈ దేశం యొక్క అప్పులు తీర్చడం అయితే ఏమి, రూపీని స్ట్రెంగ్తన్ చేయడంతో పాటు రూపీ మారకంగా ఇప్పటికే 67 దేశాల్లో ఏదైతే రూపీ మారకంతో ఏది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి డాలర్ అవసరం లేకుండా చేసిన కార్యక్రమం అయితేమి, రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి అయితేమి, ఈరోజు బ్రహ్మోస్ మిసైల్స్ 36,000 కోట్ల రూపాయలకి దాదాపు విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించే విధంగా అమ్ముడవటం అయితే ఏమి, ఈరోజు తేజస్ ఫ్లైట్స్ అయితే ఏమి, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా చూసాయి. శత్రువుని వాళ్ళ డెన్లోకి వెళ్ళి దెబ్బతీసిన తీరును చూసాయి. కాబట్టి ఎక్కడ గట్టిగా ఉండాలి, గట్టిగా వ్యవహరించాలి, ఎక్కడ మెత్తగా ఉండాలి, మెత్తగా వ్యవహరించాలి. బీజేపీ అంటే ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు, దేశం అంతా విస్తరించి ఉన్న పార్టీ. మరీ ముఖ్యంగా 16 రాష్ట్రాల్లో నేరుగా బీజేపీ అధికారంలో ఉంది, మరో 6 రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో కలిపి అధికారంలో ఉంది. మరి 22 రాష్ట్రాలతో అధికారంలో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో
ఆర్డినరీ పార్టీ కాదు, ఎక్స్ట్రాడినరీ పార్టీ. ఎందుకంటే ఈ పార్టీకి దాదాపు 15 కోట్లకు పైచీలు కార్యకర్తలు ఉన్నారు. ప్రపంచంలోనే ఇంత సంఖ్యలో కార్యకర్తలు ఉన్న పార్టీ మరొకటి లేదు. మీరు అంటున్నారు, ఇది మీ బీజేపీ పార్టీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మీరంతా కూడా గత కొద్ది సంవత్సరాలుగా ఓట్లను దొంగతనం చేస్తూ అధికారంలోకి వస్తున్నారని రాహుల్ గాంధీ గారు విమర్శిస్తూ వస్తున్నారు. ఓట్ చోరీ అని. నిజంగా ఓట్లు చోరీ చేసే అధికారంలోకి వస్తున్నారా మీరు? కనీసం ఆరోపణ చేసేటప్పుడు అతనికి లేని నిబద్ధతను గురించి మనం పరిశీలించాలి. ఒకవైపు పార్లమెంట్ నడుస్తుంది, అతను అన్ని పార్టీలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ ప్రతిపక్ష నాయకుడు. ఆయన దాన్ని పార్లమెంట్లో లేవనెత్తే అంశం అవుతుంది. చర్చ దేశం అంతా చూస్తుంది. ఏదో మాస్ మసాలా లాగా మీడియా స్టంట్ చేయడం కాదు. అది కూడా వాళ్ళు ఓడిపోయిన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గంలో ఏదో జరిగింది, ఏదేదో జరిగిపోయిందని చెప్పి గణాంకాలు మసిబూసి మారేడుకాయలాగా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని ఆరోపించకుండా, మా మీద ఆరోపణ లేకుండా ఎలక్షన్ కమిషన్ మీద పడ్డాడు ఆయన. అంటే వ్యవస్థని దుర్మార్గం చేస్తుందని. అదే చర్చ మాకు కూడా సమాధానం చెప్పేదానికి అవకాశం ఇచ్చే విధంగా పార్లమెంట్లో మాట్లాడుంటే మేము ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళం. అయినప్పటికీ బాధ్యతగా భారతీయ జనతా పార్టీ తరఫున సాక్షాత్ నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా దీనికి సమాధానం చెప్పారు. ఆడలేనమ్మ మధ్యలో ఓళ్ళగా ఏదైతే ఈ ఓడిపోయిన స్టేట్లో ఒక ఓడిపోయిన నియోజకవర్గం తీసుకున్నాడు రాహుల్ గాంధీ గారు, దానికి శాంపుల్గా గెలిచిన నియోజకవర్గంలో, ముఖ్యంగా గెలిచిన రాష్ట్రంలో ఒకటి నమూనా కూడా చెప్పాల్సింది. అలాంటిది ఉండదు. కానీ ఏదైనా ఆరోపణ నిగ్గుదేల్చే పని ఎవరిది? ఎలక్షన్ కమిషన్ది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా మీరు డిమాండ్ చేయాల్సింది ఏంది? ఈ రోజున ఆధార్ని అన్నిటికీ అనుసంధానం చేస్తున్నాం. అదే కోణంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ రూలింగ్ అలయన్స్ ఏదైతే ఆలోచన చేస్తుందో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఓటర్ కార్డును కూడా ఆధార్కు అనుసంధానం చేసే ప్రక్రియని వేగవంతం చేయమని ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. దీంట్లో విధానపరమైన ఇబ్బందులు ఏవైతే వచ్చాయో అందుకే ఇంతవరకు అనుసంధానం పూర్తి కాల. ఎందుకంటే రోహింగ్యాలు, వలసదారులు, అక్రమ చొరబాటుదారులు, అటు వెస్ట్ బెంగాల్ కానీ బీహార్ కానీ అనేక రాష్ట్రాల్లో ఏదైతే వేళ్ళు ఉనుకొని వాళ్ళ వేలిముద్రలతో సహా ఆధార్ కార్డులు కూడా సమకూర్చుకుని, వాళ్ళు రేషన్ కార్డులు సమకూర్చుకొని బలీయంగా వ్యవస్థీకృతంగా ఉన్నారు. ముందు వాళ్ళని వేరువేసే కార్యక్రమం నడుస్తుంది. రాబోయే 2 నెలల్లో బీహార్లో ఎలక్షన్ జరగబోతుంది. కొన్ని లక్షల ఓట్లు ఎవరైతే ఈ విధంగా పొందారో వాళ్ళని మేము తీసేసే కార్యక్రమం మొదలు పెడితే రాహుల్ గాంధీ గారిని వాళ్ళని ఓటు బ్యాంక్ గా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా రోహింగ్యాలంతా వాళ్ళకి బాగా భావన. ఈ అక్రమ వలసదారులకి రేషన్ కార్డులు ఇచ్చి గతంలో ఏ విధంగా ప్రోత్సహించారు, లేకపోతే గతంలో ఏ విధంగా వాళ్ళని వేళ్ళు అనుకునేలా చేశారు, వాళ్ళని ఓటు బ్యాంకుగా, అది వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ దన్నుతో గెలవాలని వాళ్ళ ఓట్లు తీస్తుంటే ఏడుస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న ఆరోపణలు నిరర్థకమైన ఆరోపణలు, పసలేని ఆరోపణలు నిజంగా పసి ఉంటే పార్లమెంటు వేదికగా ఆయన ప్రశ్నించలే. ఆధార్కి అనుసంధానం చేయండి, నకిలీ ఆధార్లు ఉంటే ఏరివేయండి, అక్రమ చొరబాటుదారుల్ని నిషేధించండి, వాళ్ళ దేశాలకు తిప్పి పంపండి అని ఆయన ఎప్పుడన్నా మాట్లాడా? ఎందుకంత ప్రేమ వాళ్ళంటే? అంటే భారతీయుల మీద భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకులుగా పనికొచ్చే వాళ్ళు ఎవరు వచ్చినా పర్లేదు, వాళ్ళకి ఓటర్ కార్డు రేషన్ కార్డు ఇప్పించి వాళ్ళ ద్వారా ఓటు వేయించుకోవాలి, ఓటు బ్యాంక్గా చూడాలనే దుర్మార్గం రాహుల్ గాంధీ. కాబట్టి దీంట్లో పసలేదు. కాబట్టి ఇలాంటివన్నీ నిరర్థకమైన ఆరోపణలు. ఎలక్షన్లో మీ భావజాలాన్ని ప్రచారం చేయండి. ఇప్పటి వరకు మీకు అజెండా లేదు, మీకు నాయకత్వం సరైన దశ లేదు. రాజకీయం అంటే టైంపాస్గా కమ్ అండ్ గో, టచ్ అండ్ గో అన్నట్టుగా ఉండకూడదు. నిరంతరం రాజకీయ ప్రక్రియ ప్రజల కోసం పనిచేస్తూ ఉండడమే. 2-3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక, హిమాచల్ అండ్ తెలంగాణ. మరి ఈ ఫీడింగ్ మీద కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా? నడవట్లేదు. కాబట్టి అది ఇప్పటికీ కూడా ఇండి కూటమిగా అనేక పార్టీలతో ఏదైతే కలిసి ఉందో అందువల్ల ఇంకా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం, నాయకత్వం కోసం, ఆరోపణలు అందరికన్నా నేనే గొప్పవాడిగా ఆరోపణలు చేస్తున్నానే ఆత్రంతో చేస్తున్న ఆరోపణలు తప్ప రాహుల్ గాంధీ గారి ఆరోపణలు పసలేదు. ఖచ్చితంగా ఆయన నికార్సైన ఆరోపణలు చేసినా, డొల్ల ఆరోపణలు చేసినా దీంట్లో నిగ్గు తెలుసుమని భారతీయ జనతా పార్టీ కోరుతుంది, ఎలక్షన్ కమిషన్ కోరింది. దాంట్లో సరైన విచారణ కూడా జరుగుతుంది.
ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ వరకు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన పాలనా తీరు కానీ, కూటమిలో మీ బీజేపీ పార్టీకి ఆ కంట్రిబ్యూషన్ కానీ, అసలు కూటమిలో బీజేపీ పార్టీ ఉందా లేదా అనే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉంది. ఇప్పుడు ఇంతకు మీరు కూటమిలో ఉన్నట్లా లేనట్లా? ఖచ్చితంగా కూటమిలో ఉన్నట్టే. కూటమిలో ఉండబట్టే మొన్న కూటమి విజయం ఆ దశలో ఏదైతే టైట్ ఫైట్ అవుద్దనుకున్న దశలో ఏకపక్షంగా రావడానికి ఒకరికి ముగ్గురు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిసి త్రిశూల వ్యూహంతో ఏదైతే వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైపోయి మరీ దారుణమైన ఓటమిని చవిచూడడం జరిగింది. సో దాంతోపాటు యాంటీ ఇన్కంబెన్సీ, దాంతోపాటు అవినీతి ఆరోపణలు, దాంతోపాటు కొత్తగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి యొక్క సూపర్ 6 హామీల్లో ప్రజల్లో ఉన్న ఆశ, బీజేపీ అలుపెరగని నాయకత్వంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి చరిష్మా, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మా అన్నీ కలిసి 164 సీట్లు తెచ్చిపెట్టాయి. బీజేపీ ఉందా లేదా, జనసేన ఉందా లేదా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తదు. ఇక్కడ రూలింగ్ లెడ్ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంది. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మా పార్టీని రిప్రజెంట్ చేస్తూ సత్యకుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. వివిధ పదవుల్లో నామినేటెడ్ పదవులు కూడా ఇస్తూ ఉన్నారు. అన్నిట్లో సరిగ్గా అకామిడేట్ చేస్తూ బీజేపీకి తగినంత గౌరవం ఇస్తున్నారు. కాబట్టి కూటమి సలక్షణంగా ఉంది, కలిసి కొనసాగుతుంది. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే బీజేపీ నిరంతరం శ్రమించే పార్టీ, కార్యకర్తల పార్టీ, అనేక విభాగాలు ఉన్న పార్టీ, అన్ని మోర్చాలు ఉన్న పార్టీ. అంటే బీసీ మోర్చా, ఎస్సీ మోర్చా, మైనారిటీ మోర్చా, ఓబీసీ మోర్చా, మహిళా మోర్చా, ఇట్లా అన్ని విభాగాలతో పాటు ఏవీవీపీ, ఇట్లా అన్ని కార్యక్రమాలు, కిసాన్ మోర్చా ఏదైతే ఉన్నాయో అన్ని రకాలుగా మేము పార్టీని పటిష్టం చేసుకుంటున్నాం. వ్యవస్థీకృతంగా కార్యకర్తల్ని నింపుకుంటున్నాం. మేము నిరంతరం కార్యకర్తల్ని సేకరిస్తూనే ఉన్నాం. మాకేం టైం ఫ్రేమ్ లేదు. ఇది 2030 వరకు నిరంతర సభ్యత్వం తీసుకుంటాం. ఈరోజు తీసుకుంటాం, ఆన్లైన్ సభ్యత్వం తీసుకుంటాం, తర్వాత క్రియాశీల సభ్యత్వం తీసుకుంటాం. ఒక్కొక్కరి ద్వారా 50 మందికి పైగా చేర్చడం అంటూ రెఫరల్తో జరిగితే వాళ్ళు క్రియాశీల సభ్యులు అవుతారు. క్రియాశీల సభ్యులు మాత్రమే ఏ పదవికైనా అర్హతను పొందుతారు. బీజేపీలో ఒక సిస్టమేటిక్ విధానం 365 రోజులు జరుగుతుంది. పార్టీగా ఎదిగే కార్యక్రమం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో నిరంతరాయంగా జరుగుతుంది. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా బీజేపీ పార్టీ రక్షిస్తుంది అనే టాక్ వినపడుతుంది. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నారా? ఇవన్నీ కూడా మీడియా స్పెక్యులేషన్. కేసు బలంగా ఉంటే మిథున్ రెడ్డి గారిని గురించి కూడా అలాగే అన్నారు. మరి మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, అరెస్ట్ కాలేదా? అసలు పేరు మధ్యలో రాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. సో వాళ్ళని వీళ్ళనే కాదు, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి కేసు వీగిపోయే విధంగా కాకుండా కేసు నిలబడే విధంగా సంపూర్ణమైన సాక్ష్యాధారాలు ఉంటే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ విధానంలో ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలనే విధానమే తప్ప మీరు దానికి మోకాలు అడ్డాల్సిన అవసరం లేదనేది మీరు ఈ మాట అంటున్నారు. కానీ ప్రజల్లో ఎలా ఉందంటే ఆలోచన, గత కొన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కాకుండా బెయిల్ మీద ఉండటానికి ప్రధాన కారణం బీజేపీ అండదండలే. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆయన కోర్టుకు హాజరు కావటం లేదు అనే చర్చ జరుగుతుంది ప్రజల్లో. బీజేపీ అన్ని అండదండలు ఇస్తే, ఆయన బీజేపీతో కలిసి పోటీ చేస్తుంటే గత ఎలక్షన్ ఓడిపోయేవాడా? ఆలోచించండి. ఆయన బీజేపీతో ఏ రోజు కలిసి లేడు. అంశాల ప్రాతిపదికగా ఇప్పుడు కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో దానికి కూడా ఎన్డీఏకి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. అంశాల ప్రాతిపదికగా అప్పట్లో ఉన్న 22 మంది ఎంపీలని, మరి రాజ్యసభ సభ్యుల్ని అందరినీ మద్దతుగా ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి, ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. గతంలో ఉత్తరప్రదేశ్లో మనం చూస్తే
అఖిలేష్ యాదవ్ గారికి సంబంధించిన ఎస్పీ కానీ మాయావతి గారికి సంబంధించిన బీఎస్పీ కానీ రెండు పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు తెలిపాయి బయట నుండి. ఎన్డీఏ పార్ట్నర్లు అయి ఉండాల్సిన అవసరం లేదు. విధి విధానాల పరంగా అంశాల ప్రాతిపదికన ఏదైనా బిల్లులు వచ్చినా లేకపోయినా ఒక్కొక్కసారి వీళ్ళ విధానాలు నచ్చాయి, మనం పార్లమెంట్లో కంప్లీట్గా వీళ్ళకి మద్దతుగా ఉందాం, దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా కావాలంటే అడిగితే మేలు జరుగుతుంది, మన ప్రతిపక్షంలో ఉండి కూడా మన ఏరియాలను అభివృద్ధి చేసుకుంటే తిరిగి మనం గెలవచ్చనే ఆలోచన కూడా ఉండొచ్చు. కాబట్టి రాజకీయ కోణంలో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఒక విలక్షణమైన అవకాశం. దాంతోపాటు వాళ్ళ రాజకీయ చతురతతో పాటు వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా కూడా మీ పార్టీ ఎన్ని చెప్పినా, మీరు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పార్టీకి అక్రమ సంబంధం ఉందనేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే షర్మిల గారే ఓపెన్గా బీజేపీతో మా అన్నకు అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ప్రకటించింది ఆమె. అందుకే అక్రమ సంబంధం ఉందా లేదా? అలా అనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా మంది షర్మిల గారిని విమర్శిస్తున్నారు. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నారని, లేకపోతే కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉంటున్నారని, ముఖ్యంగా బీజేపీతో కలిసి ఉంటున్నారని, అందరితో సత్సంబంధాలు నడపడం ఎలక్షన్ కానప్పుడు, ఎలక్షన్ లేనప్పుడు తప్పేముంది అంటాను నేను. తప్పు లేదు సార్. ఎలక్షన్లో మీరు ఎంచుకున్న మేనిఫెస్టో, మీరు అమలు చేస్తామని చెప్తున్న మేనిఫెస్టో, మీ విధి విధానాలు, మీకు ఇష్టం ఉంటే ప్రీ పోల్ అలయన్స్లు, ఇష్టం లేకుంటే పోస్ట్ పోల్ అలయన్స్లు, లేకపోతే లోపాయికారిగా బిల్లులు ప్రాతిపదికగా అంశాల వారీగా మద్దతు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో అలౌడ్, చట్టపరంగా అలౌ చేసిన అంశాలు ఇవి. ఆరోపణలు ప్రత్యారోపణలు అంటారా, ఇవన్నీ నిరంతర ప్రక్రియ. రాజకీయంలో ఇది ఒక క్రీడ. ఖచ్చితంగా కూడా అంతకు మించి దాన్ని పెద్ద విశేషంగా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో మీ కూటమి వాళ్ళు రిగ్గింగ్ చేశారా లేదా? సార్, రిగ్గింగ్ అని మీరు అంటున్నారు. పులివెందులు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే అనేక ప్లేసుల్లో కావచ్చు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తులు వాళ్ళు నమ్మి చేసిన వర్కులకు సంబంధించిన బిల్లులు రాక వాళ్ళ తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉండడంతో పాటు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్న క్రమంలో వచ్చిన వ్యతిరేకత కారణం అనుకుంటున్నాను. సొంత మనుషులు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కోపంతో ఓటేశారనుకుంటున్నా. లేకపోతే ఆ దశలో అన్ని ఓట్లు అయితే రావు. తెలుగుదేశం పార్టీ గెలిచినా మేము అనుకున్నది అన్ని ఓట్లు వస్తాయని మేము అనుకోలేదు. మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయాక కూడా బిల్లులు రావాల్సిన వాళ్ళందరూ పులివెందుల్లో ఆఫీస్ మీద దాడికి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అయితే చాలా గట్టిగా నిలదీసి ఎన్నో మాటలు అన్నారు, చెప్పలేని మాట పులివెందులకి వెళ్ళినప్పుడు. సో ఒక కాంట్రాక్టర్ అనేవాడు గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ బిల్లు లేకపోతే ఎవరికి సార్ చెప్పుకోవాలి? పనేమో చేయించుకుంటారు, పని చేసుకున్న బిల్లులేమో రాస్తారు, రాసిన బిల్లులకేమో డబ్బులు ఇవ్వకుండా ఎల్ఓసి లేదంటే మిమ్మల్ని ఎవరు ఇవ్వమన్నారు సార్? ఉచితాలేమో హక్కుగా ఇచ్చారు, చేసిన పనికేమో సున్నం పెట్టారు. తప్పు కదా ఇది ప్రజాస్వామ్యంలో చేయకూడని నేరం. ప్రభుత్వం చేసిన దుర్మార్గం, ప్రభుత్వం చేయకూడని దుర్మార్గం ఇది. ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్కి వాల్యూ లేకపోతే వీళ్ళందరూ మనకు చెప్తుంటారు, ఇన్వెస్టర్లు వస్తున్నారు, భూములు ఇస్తాం, పరిశ్రమలు పెడతా అన్నారు, ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు అని ఎంఓయూలు చేసుకుంటారు. రేపు వాళ్ళు వీళ్ళని నమ్మి వచ్చినాక ఎంఓయూలు రద్దు చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లన్నీ వేస్ట్ అయితే వాళ్ళు కోర్టులకు పోరా అంటే వాళ్ళకి నష్టం ఎవరిస్తారు? ఉద్యోగాల సంగతి ఏంటి? అంటే గవర్నమెంట్ అంటే ఎంత పారదర్శకంగా ఉండాలంటే గవర్నమెంట్ తరపున పెట్టే ప్రతి సంతకానికి విలువ ఉండాలి. అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ అయినా, ఇంకొకటైనా, ఇంకొక ఎంఓయూ అయినా, గవర్నమెంట్ సైడ్ నుంచి పెట్టిన సంతకానికి వ్యాలిడిటీ, వాల్యూ ఉండాలి సార్. దాన్ని నిర్వర్తించలేనప్పుడు గవర్నమెంట్ నడపడం దండగంటాను నేను. అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయి ఉండాలి. లేదంటే గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పండి, మేము సంతకాలు పెట్టాం, మేము ఖాళీగా పెడతాం, మీరు పనులు చేయండి, మేము డబ్బులు ఇవ్వం, కానీ మీరు కోర్టుకు వెళ్ళకూడదు. ఇది ఎక్కడ అన్యాయం సార్? సో ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో.
ఇప్పుడు ఈ కోర్టుకి వెళ్ళకూడదనే నిబంధన పెట్టి కొన్ని టెండర్లు వేస్తున్నారు. ఇది కూడా చాలా దుర్మార్గం. ఐ సీరియస్లీ అబ్జెక్ట్. ఇది కూటమిలో పెట్టారా, అంతకుముందు పెట్టారా నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఈ నిబంధనని చేర్చడం మరీ దుర్మార్గం. ముఖ్యంగా అంటే మేము అన్యాయం చేసినా మీరు అరవకూడదు, మీరు ఎవరికి చెప్పకూడదు, కనీసం న్యాయస్థానానికి కూడా పోకూడదు. ఈ కాంట్రాక్టర్లు సార్ పబ్లిక్ వర్క్స్ ఎట్ సార్ జరుగుతాయి. ఈరోజు రోడ్లు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసిన అలయన్స్ తరఫున. నేను స్వయంగా చెప్తున్నా, నెల్లూరులో రోడ్లన్నీ ఏర్పాటు అవుతున్నాయి. సిమెంట్ రోడ్లు కాలనీల్లో, మారుమూల ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కొన్ని పెండింగ్ ఉన్నాయన్నీ పడుతున్నాయి. అన్నిటికీ ప్యాచ్ వర్క్లు జరగడంతో పాటు ఒక లేయర్ రోడ్లు వేస్తున్నారు. విజిబుల్గా కనబడే పనులన్నీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయాం? అసలు ఒక కాంట్రాక్టర్ అయినా టెండర్ వేయడానికి వచ్చాడా? వేసిన డబ్బులు రావని ఎవరు రాలా. ఎంతోమంది కాంట్రాక్టర్లు బతుకులు ఛిద్రం అయిపోయాయి సార్. కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు ఏదో పెట్టుబడిదారులు, సమాజంలో అరాచక శక్తులు కాదు సార్. నేను ఒక సివిల్ ఇంజనీర్గా, కాంట్రాక్టర్గా మాట్లాడుతున్నా. కానీ కాంట్రాక్ట్ వర్క్లు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో చేయకూడదన్న విధానపరమైన నిర్ణయం గత 10 సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్నా. గత ప్రభుత్వంలో కూడా ఎటువంటి వర్కులు చేయలే. సో నేను అధికార కూటమి ఆ రోజున ఆ పార్టీలో ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత రాజకీయ వాతావరణం కాంట్రాక్టులకు సంబంధించి విమర్శలు ఎక్కడ ఉండవు. కాంట్రాక్టర్ అనేవాడు ఈజ్ నథింగ్ లైక్ హెడ్ మేసన్. ఎవరైతే ఒక 100 రూపాయలకు సంబంధించిన దాన్ని 70కో 80కో పాడుకుంటాడు, ఆ పాడుకున్న దాన్ని సరైన టైంలో పని చేయకపోతే బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలా కాకుండా మీరేమో డబ్బులు ఇవ్వకపోతే మేము ఎక్కడికి కోర్టులకు పోకూడదు, బ్లాక్ లిస్ట్లో ప్రభుత్వాన్ని పెట్టాలి. యాక్చువల్గా ఆ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆ విధంగా వైలేట్ చేయడానికి. ఒకవేళ వైలేట్ చేస్తే రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కడు అక్కడో ఇక్కడో డబ్బులు తెచ్చి పరపతితోని అప్పు చేసి పెట్టుబడి పెడతాడు సార్. ఆ పరపతి అంతా పోవడంతో పాటు, అవసరానికి డబ్బు అందకపోవడంతో పాటు, వడ్డీలు ఏవైతే పడి 5 ఏళ్ళు బిల్లులు ఇవ్వలేదో, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కదా సార్. మా ఇంట్లో నా సొంత తమ్ముడికి 5 సంవత్సరాలు బిల్లు ఇవ్వలేదు సార్. నేను అధికార పార్టీలో ఉండి. ఇప్పుడైనా వచ్చాయా ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆ కాంట్రాక్టర్లకు ఏమైనా కొంత అయినా మీరు విడతల వారీగా ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే చిన్న బిల్లుల నుంచి కొంచెం. మీరు చెప్పేది నరేగా బిల్లులే కదా అవి? నరేగా బిల్లు కాదు సార్, ఎనీ పబ్లిక్ వర్క్. ఇట్ మే బి ఏ కెనాల్ వర్క్, ఇట్ మే బండ్ వర్క్, ఇట్ మే బి ఏ రోడ్ వర్క్, ఇట్ మే ఏ బ్రిడ్జ్ వర్క్, ఎనీ వర్క్ సార్ రిలేటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సివిల్ వర్క్స్ సో ఖచ్చితంగా ఇవ్వాలి కదా సార్. ఇవ్వాలి. సో లేదంటే గవర్నమెంట్ సైడ్ సంతకాలు పెట్టొద్దండి. సో ముఖ్యంగా ఇలాంటి నేపథ్యంలోనే పులివెందుల ఒంటిమిట్ట ఈడ్చుకుంటాయి. అందుకే ఆ స్థాయిలో నెగిటివ్ ఓటింగ్ వచ్చింది. కానీ పబ్లిక్లో వీళ్ళు ప్రచారం ఎలా ఉందంటే, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి, కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళంతా రిగ్ చేసుకున్నారు కాబట్టి 6,000 పైచిలకు ఓట్లు వచ్చాయి అనేసండి. కాకపోతే వైసీపీ అభ్యర్థికి మరీ అంత దారుణంగా ఓట్లు రావడం కూడా అది కూడా అంత దారుణంగా ఓట్లు రావడానికి మాత్రం 100% కారణం అదే. ఒకవేళ వాళ్ళు చేస్తున్న ఆరోపణలో పస ఉంది, వాళ్ళు రిగ్ చేసుకున్నారు, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అంటే మీరు కుప్పంలో ఆ రోజు అలాగే గెలిచారా? మరి నెల్లూరులో 53కి 53 డివిజన్లు గెలిచాం, అన్ని అలాగే గెలిచారా? సో అన్ని దగ్గరలో ఇలాగే గెలిచారా? ఇనానిమస్లు అన్ని ఏది మాచర్లు కానీ, లేకపోతే పొంగనూరు కానీ, లేకపోతే ఆ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నో ఇనానిమస్లు అయిపోయినాయి కదా. అవన్నీ మీరు బెదిరించేశారా? అంటే ఆ రోజు మీరు చేసింది ఈ రోజు చేస్తున్నారని మీరు చెప్పదలుచుకున్నారా? అనే ముందు గతం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, మీరు వైసీపీ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండేసి బీజేపీ పార్టీకి వచ్చారు. ఇటీవల వైసీపీ పార్టీ పరిస్థితులు కొన్ని గమనిస్తూ ఉంటే, వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వదిలేశాడు అని ఒక చర్చ జరుగుతుంది. అట్లాగే పార్టీనంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిపిస్తున్నారు, నాట్ జగన్ రెస్ట్లో ఉన్నాడు, పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిపిస్తున్నారనే టాక్ వినపడుతుంది. వాస్తవమేనా ఇది? 100% వాస్తవం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి పోయింది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేయడం కోసం వెళ్ళాను. పార్టీ వదిలి నేను వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని నేను భావించను. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పార్టీ నుంచి బయట వచ్చి పార్టీని పూర్తిగా కబ్జా చేశారు. ఈయనకున్న బద్ధకం కావచ్చు, అలసత్వం కావచ్చు, మన పని మనమే చేయాలి. జగన్మోహన్ రెడ్డికి మన పని మనమే చేయాలి సార్. మనం క్రౌడ్ పుల్లర్గా అప్పుడప్పుడు వచ్చి కనపడడం కాదు.
అధికారంలో ఉంటే సమీక్షలకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పార్టీని పట్టించుకున్నారా? పార్టీని పట్టించుకుని ఉంటే ఆయనకి ఓటమి వచ్చేదే కాదు. సార్ చంద్రబాబు నాయుడు గారిని మీరు చూడండి, తన నిర్ణయాలన్నీ సొంతంగా తనే తీసుకుంటారు. అది రాజకీయ నిర్ణయాలు అయితే అసలు ఎవరికీ వదలరు. ఆయన పరిపాలన విషయంలోనూ ఎవరికి వదలరు. ఆయన నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటారు. ఆయన సమీక్షలు చేయట్లేదా? పర్యటనలు చేయట్లేదా? పార్టీ ఆఫీస్కి వెళ్ళట్లేదా? ముఖ్యమంత్రిగా ప్రతి వారం పార్టీ ఆఫీసులో ఎన్ని గంటలు గడుపుతారు? ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం 100కు 100 మార్కులు ఇచ్చు. ఆయన పనితీరు కానివ్వండి, ఆయన ప్లాన్ ఆఫ్ 40 సంవత్సరాలు 24 years గత 40 సంవత్సరాల నుంచి ఆయన ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఇదే. 24 hours ఆయన షెడ్యూల్ అంతా చూస్తే ప్రజలతోనూ అధికారులతోనే గడుపు. దాన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాల్సింది. ప్రజలతో అధికారులతో గడపడంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో పార్టీ విషయంలో అంతే శ్రద్ధ తీసుకుంటారు. పార్టీకి సంబంధించిన ఆఫీస్కి ముఖ్యమంత్రిగా రెగ్యులర్గా వెళ్తారు, అందరితో ఇంటరాక్ట్ అవుతారు. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఎవరికో అప్పచెప్పరు, ఎవరి నుంచైనా ఇన్పుట్ తీసుకుంటారు, కానీ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారే చేస్తారు. ఆ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి చేశారంటారు. చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అంటే ఒక్కసారి ఆఫీస్ ఓపెనింగ్ రోజు తాడేపల్లిలో వచ్చి వెళ్ళడం జరిగింది. ఆల్ టుగెదర్ 30 minutes నేను అక్కడే ఉన్నా రోజు. దాని తర్వాత మరి ఎప్పుడైనా పార్టీ కార్యాలయం గడప దొక్కారా? పార్టీ గురించి సమీక్ష జరిగిందా? నెలకొక్కసారి, ఎప్పుడైనా సంవత్సరానికి ఒక్కసారైనా అధికార ప్రతినిధులతో సమావేశమయ్యారా? వీళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, బయట ఏమనుకుంటున్నారని చిట్ చాట్ అన్నా చేశారా? అప్పుడప్పుడు మీడియా బీట్ రిపోర్టర్లతో అయినా కూర్చున్నారేమో, కానీ పార్టీ కోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సొంత జోబి డబ్బు పెట్టుకొచ్చి పనిచేసిన అధికార ప్రతినిధులతో ఈరోజైనా మాట్లాడారా? ఇన్ కంపారిజన్ మీడియాకున్న విలువ, మీడియాకున్న పవర్ ఏదైతే ఉందో వాటి గురించి తెలిసిన చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి మాట్లాడుతారు. అక్కడే ఎక్కడ కరెక్ట్గా చేయాలో అవన్నీ చేయలేదు. ఆ రోజు సరే చేయలేదు, ఓడిపోయిన తర్వాత కూడా చేయట్లేదు. మళ్ళీ పార్టీని పూర్తిగా చీఫ్ కోఆర్డినేటర్గా సజ్జల్ గారి చేతిలో దఖలు పరిచేశాడు. ఆఖరికి ఇది ఎంత దూరం వచ్చిందంటే ఇండిపెండెన్స్ డే రోజున ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా సజ్జల్ గారే చేస్తున్నారు. అదే పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆయనే నడుపుతున్నాడు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆయనే, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ ఆయనే, చీఫ్ కోఆర్డినేటర్ ఆయనే, మిగతా కోఆర్డినేటర్లు అందరి మీద పెద్ద బాస్ ఆయనే. ఇప్పుడు ఎలా అయిందంటే అనధికార అధ్యక్షుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు, గౌరవ అధ్యక్షుడిగా అప్పుడప్పుడు వచ్చిపోయే అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు కూడా పార్టీ మీద శ్రద్ధ లేదు. కర్మగాలి పార్టీ కోసం ఆయన పనిచేస్తున్నారు తప్ప మళ్ళీ పార్టీ అనే ప్లాంకు జెండా అవసరం కాబట్టి గెలవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తున్నారు. పార్టీ మీద ఆయనకు ప్రేమ లేదు. అంటే రాజకీయాలంటే ఆసక్తి లేదా ఆయనకి? రాజకీయాలంటే ఆసక్తి ఉంది. జెండా ఎగరేసిన రోజు నుంచి అల్లు పెరగని కష్టం పట్టాడు కాబట్టి అధికారంలోకి వచ్చాడు. ఒక్కసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏం మాయ జరిగిందో తెలియదు, కానీ ఏం మాయ మశ్చంద్ర చేసి ఆయన్ని బుట్టలో పెట్టారో తెలియదు, కానీ ఆయనకి పార్టీ మీద పూర్తిగా పట్టు జీరో అయిపోయింది. అంటే ఈయన వచ్చినప్పుడు అందరూ వినయం నటించవచ్చు, ఆయన అటు పోగానే పార్టీ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈయన కంట్రోల్ ఎక్కడ సార్ ఉంటుంది? మీరు గమనించండి, పార్టీ అధ్యక్షుడి సంతకం కానీ, సీఎం కాక ముందు వరకు కష్టపడ్డాడు బాగా. పార్టీ అధ్యక్షుడి సంతకం కానీ, పార్టీ అధ్యక్షుడు ఆథరైజ్ చేసిన సోకాల్ చీఫ్ కోఆర్డినేటర్ అయిన సంతకంతో కానీ ఏ ఆర్డర్ కూడా వెలువడదు, ఏ నియామకం కూడా జరగదు. ఆ నియామకం యొక్క పత్రం ఏదైతే ఉందో హార్డ్ కాపీ ఏ నియమించిన వ్యక్తికి జనరల్ సెక్రటరీ అయినా అధికార ప్రతినిధి అయినా ఇవ్వడం జరగదు, హార్డ్ కాపీ ఎవరు. సో ఒక లెటర్ హెడ్ మీద హార్డ్ కాపీ, సైన్డ్ కాపీ ఆథరైజ్డ్ పర్సన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అని ఇస్తే అది ఒక మర్యాద. అవును, అలా కాకుండా కేంద్ర పార్టీ కార్యాలయ నిర్ణయం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఫలానా నియామకం జరిగింది అని తెలియజేయడం అయినది ఎవరికి? ప్రెస్కి ఇస్తారు. కింద సంతకం ఉండదు. కేంద్ర పార్టీ సార్, కింద కేంద్ర పార్టీ కార్యాలయం ఉంటుంది. పార్టీకి జనరల్ సెక్రటరీ లేరా? ఒకరిని ఆథరైజ్ చేయలేరా? అంతగా నమ్మిన సజ్జల గారినైనా ఆథరైజ్ చేయొచ్చుగా సంతకానికి నియామకం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేసీ వేణుగోపాల్ గారు సైన్ చేస్తారు.
పవన్ కళ్యాణ్ గారి పార్టీకి హరిప్రసాద్ గారు ఎవరో ఒకరు సైన్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సైన్ చేస్తారు ఆ స్టేటస్ ని బట్టి. నారా చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తారు, లేకపోతే ఆథరైజ్ చేసిన జనరల్ సెక్రటరీ సైన్ చేస్తారు. నియామక పత్రాలు హార్డ్ కాపీ ఇస్తారు సార్. బీజేపీలో అలాగే చేస్తారు. అవును, సెంట్రల్ పార్టీ ఆఫీస్ కానీ స్టేట్ పార్టీ ఆఫీస్ కానీ ఇచ్చే నియామకాలకి హార్డ్ కాపీ ఇచ్చిన వాళ్ళకి ఒక మర్యాద ఇవ్వడం జరుగుతుంది. అది ఒక గౌరవం. కనీసం కార్యకర్తలకి ఇచ్చే ఏ పదవైనా, నియామకాలు జరిగిన ఏ నాయకుడికి ఇచ్చే పదవికే విలువ లేదు. అది ఉంటుందా పోతుందా, దానికి ఒక పద్ధతి లేదు. ఆ పార్టీకి ఇంతవరకు వైస్ ప్రెసిడెంట్ లేడు, వర్కింగ్ ప్రెసిడెంట్ లేడు, ఓన్లీ జనరల్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళు ఎందుకున్నారో తెలీదు. వాళ్ళ మీద కోఆర్డినేటర్లు పెత్తనం చేస్తారు. కోఆర్డినేటర్లు పెత్తనం చేస్తే కోఆర్డినేటర్ల కన్నా మర్యాద ఉండాలన్నా? దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు ఉన్నారు, మొన్నటిదాకా విజయసాయిరెడ్డి గారు, వీళ్ళందరి మీద సూపర్ సోన్ పెత్తనం మల్లా సజ్జల్ గారు. అంటే అధ్యక్షుడు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు అధ్యక్షుడు ఎవరు? ఆ రోజు సకల శాఖలు, ఈరోజు సకలం పార్టీ, మొత్తం సకలం పార్టీ. అందుకే శకలాలు మిగులుతాయి. అంటే ఇక్కడ ఆ విధంగా ఉండడం వల్ల ఆ క్యాడర్లో కూడా నాయకుల్లో కూడా సీరియస్నెస్ ఉండదు కదా సార్. ఒక మాట కరెక్ట్గా చెప్పాలంటే, కొంత ఓటు బ్యాంక్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రావెల్ అయ్యి వైఎస్ఆర్సీపీకి వచ్చిందో అది కన్సాలిడేటెడ్గా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది. దాంతోపాటు ఎవరైతే వీరాభిమానులుగా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు కరుడుగట్టిన భావజాలంతో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కరుడుగట్టిన వాళ్ళే. మాలాంటి వాళ్ళం కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానిగానే కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇంత నిర్వేదం వచ్చింది మాకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా బాధతో వచ్చిందా? కానీ ఆయన అలసత్వంతో వచ్చింది. ఆయన మొత్తాన్ని వేరే వాళ్ళకి దఖలుపరచడంతో వచ్చింది. ఈ సూపర్ సోల్ పెత్తనం నచ్చలే. అసలు మేము పనిచేయడానికి వచ్చింది ఆయన్ని చూసి పనిచేయడానికి వచ్చాం, కానీ సజ్జల్ గారిని చూసి పార్టీ పెడితే వచ్చామా? సజ్జల్ గారి నాయకత్వంలో పార్టీ ఏమైనా పెట్టుకోవాలంటే ఆయన సపరేట్ పెట్టుకుంటే ఎంతమంది వస్తారో తెలుస్తుంది. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఒక చర్చ ఏది బలంగా వినపడుతుంది కొద్ది రోజులుగా. ఏమిటంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలోని నాయకులంతా కూడా భవిష్యత్తులో ఇంకా ఒక 5-6 నెలల్లో వైసీపీ పార్టీ బలహీన పడే పక్షంలో వీళ్ళందరూ బీజేపీలో చేరేందుకు, అంటే రెడ్డి సామాజిక వర్గం నాయకులంతా బీజేపీలో చేరేందుకు బీజేపీకి అందరూ టచ్లో ఉన్నారు, బీజేపీ కూడా వీళ్ళతో టచ్లో ఉందనే చర్చ జరుగుతుంది. వాస్తవమేనది సార్? ఒకప్పుడు బీజేపీకి అగ్రకుల పార్టీగా ముద్ర ఉండేది, కానీ అందరి పార్టీగా నరేంద్ర మోడీ గారు దీన్ని వ్యవస్థీకృతం చేయడంతో పాటు సబ్కే సాత్ సబ్కా వికాస్ నినాదంతో ప్రతి పేదవాడిని, అణగారిన వర్గాల్ని రేపు 29-30 తేదీల్లో సంచార జాతులకు సంబంధించి పెద్ద మీటింగ్ జరగబోతుంది. కేంద్రం నుంచి అతిథిగా వేరే కేంద్ర మంత్రి రాబోతున్నారు. అన్ని జిల్లా అధ్యక్షులు పార్టిసిపేట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. సంచార జాతులు కానీ, ఎస్సీలు ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముఖ్యంగా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆదరిస్తూ మైనారిటీలతో సహా, మా మైనారిటీ మోర్చా చాలా పటిష్టంగా ఉంది. బీజేపీ సమావేశం నిర్వహిస్తే మైనారిటీ మోర్చా మహిళలు ముందు వరుసల్లో కూర్చొని ఉంటారు. అది మామూలుగా ఫోటోగ్రాఫర్లకు అర్థం కాదు ఏంది ఇదని. సో ప్రెస్కి సో ఖచ్చితంగా కూడా మా దగ్గర కన్సాలిడేటెడ్గా అన్ని కులాలు, అన్ని మతాలు, ఎవరో చెప్తున్నట్టు ఒక మతానికి పరిమితమైన పార్టీ కదా ఇది, అందరి పార్టీ, భారతీయులందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్ల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో చాలా వీరోచితంగా ఫైట్ చేసి అధికారంలోకి తేవడం జరిగింది. గత ఎలక్షన్లో చాలామంది సీతకన్ను వేయడంతో పాటు కావాలని మనకేం పోయింది మంది కాదు ఈ పార్టీ అని వదిలేశారు. ముఖ్యంగా వలసలు కూడా పతాక స్థాయిలో జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గర తీశారు. కానీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు చేయరు, కానీ రెడ్లని కొంచెం వివక్ష చూపిస్తున్నారని తెలిస్తే మళ్ళీ మొత్తం ఇప్పటికే అండర్ కరెంట్గా ఆ మెసేజ్ పంపించాలనే ఉద్దేశంతో ప్రతి నియామకం అనంతపూర్ నుంచి గుంటూరు వరకు అన్ని నియామకాల్లో రెడ్లకి 95% నియామకాలు జరుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జరుపుతున్నారు? పోయినసారి ఎక్కడ తప్పు చేసామో ఈసారి దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మళ్ళీ పోలరైజేషన్ వైపు డ్రైవింగ్ ఫోర్స్గా వాడుకో.
ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు భారతీయ జనతా పార్టీ వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, కమ్మ, కాపు, రెడ్డి అనే భావజాలంతో అందరినీ కలుపుకొని పోతున్న పార్టీ. ఇంకోటి ఇక్కడ ఏ కులమైనా కూడా అధికార పార్టీ కానీ ఎప్పుడైనా వాళ్ళని సప్రెస్ చేస్తుందని భావిస్తే ఆ కులం, అది రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అన్యాయం కాదా, దుర్మార్గం కాదా? ఒక్క మంత్రి పదవి ఇచ్చారు మొదట, రెండోసారి ఇచ్చినప్పుడు అది కూడా లేకుండా చేశారు కదా, ఎంతటి అన్యాయం. ఇప్పుడు అంత కాలం నుంచి రూలింగ్ ఏదైతే పార్టీకి సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఉండిందో వాళ్ళందరినీ అవమానించినట్టు కదా. ఎప్పుడు అవమానిస్తారో అప్పుడు తిరుగుబాటు వస్తుంది. అది ఏ సామాజిక వర్గమైనా, అణగారిన వర్గమైనా, అగ్రకులమైనా, ఎప్పుడు తిరుగుబాటు వస్తుందో అది కసిదీరా పనిచేస్తారు. కసిదీరా పనిచేసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఫలితాన్ని చూస్తాయి. ఆ విధమైన కోణంలో ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రయత్నం తాను రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర తీయడానికి చూస్తుంటే, ఎందుకంటే సుదూర తీరాల వరకు మరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థి ఎవరు కనపడక వాళ్ళు ఆ విధంగా ఆలోచన చేస్తుండొచ్చు. కానీ బీజేపీ అందరినీ ఆదరించినట్టే రెడ్డి సామాజిక వర్గానికి కూడా సముచిత స్థానం కల్పిస్తుందన్న మెసేజ్ ఈరోజు వెళ్ళింది. అది కమ్మ సామాజిక వర్గమైనా, దగ్గుబాటి పురంధేశ్వరి గారు, సుజనా చౌదరి గారు, మరి అనేక మంది మా పార్టీలో, ఇటు రెడ్డి సామాజిక వర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు, నిన్న కూడా కాపు రామచంద్ర నాయుడు గారికి అక్కడి నుంచి అనంతపురం నుంచి, రాయదుర్గం నుంచి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారికి నెల్లూరు నుంచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు అక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా రమేష్ నాయుడు కొత్తగా జనరల్ సెక్రటరీ అయ్యాడు, మా మిత్రుడే. సో రాజంపేట నుంచి అన్ని కులాలని కలుపుకుని పోయే పార్టీ సబ్కే సాత్. కానీ మీరు బీజేపీ పార్టీ వరకు చెప్తున్నారు, కానీ ఇందాక మీరు ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడో అలాగే మీ కూటమి ప్రభుత్వంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, అన్యాయం చేస్తున్నారు అనే వాదన వినపడుతుంది. అది ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో నేను చెప్తాను. ఉద్యోగాలకు సంబంధించి, పోస్టింగ్స్లో సంబంధించి రెడ్డి అనే పదం పేరు చివర ఉంటే వాళ్ళని లూప్ లైన్లో పెట్టేస్తున్నారు. ఇంకొకటి, అమరావతి రాజధాని వర్కుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని రెడ్డి అని ఉంటే గనక వాళ్లకు కాంట్రాక్ట్ వర్కులు కూడా ఇవ్వటం లేదు. అట్లా రెడ్లను ప్రత్యేకంగా వేరు చూసి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కమ్మ సామాజిక వర్గాన్ని చేశాడో అదేవిధంగా కూటమి గవర్నమెంట్లో ఈ టీడీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారనే ఒక చర్చ ఒకటి జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇంకొకటి, అన్ని కులాలకు సంబంధించి చాలా వరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు వెనుకబడిన వాటి గురించి. ఇక్కడ ఒక రెడ్డి కార్పొరేషన్ మాత్రము ఏర్పాటు చేయకుండా పక్కన ఉంచారు. ఎందుకు? దానికి ఏమన్నా టార్గెట్గా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకూడదని మీ కూటమి ప్రభుత్వం ఏమన్నా అనుకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను వైజాగ్ వేదికగా విజయసాయి రెడ్డి గారిని కోరడం జరిగింది. అప్పుడే ఆయన మీటింగ్లో సమాధానం చెప్తూ రెడ్డి కార్పొరేషన్తో పాటు క్షత్రియ కార్పొరేషన్, కమ్మ అంటే దీనికి సంబంధించిన కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేయడం జరిగింది. దాని అన్నిటికీ అధ్యక్షులు ఉన్నారు. వివక్ష ఎవరు చేసినా, అది కూటమి చేసినా, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే కాబట్టి ఏ వర్గాన్ని దూరం చేసుకోకూడదని నా అప్పీల్. ఎందుకంటే తెలుగుదేశంలో సాధారణమైన రెడ్డి నాయకులు లేరు. మీరు చూసుకోండి, రాయలసీమ నుంచి జేసీ కుటుంబం, అవును, తర్వాత కర్నూలు తీసుకోండి, కోట్ల కుటుంబం, కోట్ల, ఆళ్ళగడ్డ, బోమ అందరు ఉన్నారు. అలాగే చిత్తూరు తీసుకోండి, పల్లంనేని అమర్నాథ్ రెడ్డి కుటుంబం, అవును. మరి నెల్లూరు తీసుకోండి, వేమిరెడ్డి గారి కుటుంబం, ఆనం, కోటంరెడ్డి, మహామహులే ఉన్నారు, మహామహులు ఉన్నారు. అలాగే అన్ని దగ్గరలో పల్నాడు వరకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, కడప నుంచి మాధవరెడ్డి గారు ఉన్నారు. సో చాలామంది ఉన్నారు. ఎవరిని ఏ వర్గాన్ని దూరం చేసుకునే అంత లౌక్యం లేని పని చంద్రబాబు నాయుడు గారు చేయరని అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా
ఎవరికి సంబంధించిన కోటా ప్రకారం వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఆయన ఇచ్చే లౌక్యం ఆయనకి తెలుసు అని నేను అనుకుంటాను. మీరు ఇంకోటి అన్నారు, అమరావతికి సంబంధించి సబ్ కాంట్రాక్టులు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కంపెనీలకు ఇవ్వద్దని. కొందరు డ్రైవర్లుగా ఎక్కడైనా డిపార్ట్మెంట్లో కార్పొరేషన్లో పనిచేస్తుంటే రెడ్డి అని వాడి పేరుంటే వాళ్ళని తీసేసినట్టు ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివి ఏదన్నా ఉంటే కూటమి తరపున మేము వీటన్నిటిని పరిశీలనకు తీసుకోమని, ఏ వర్గాన్ని దయచేసి దూరం చేసుకోవద్దని, కూటమి కలకాలం కలిసి ఉండాలని, కూటమి మళ్ళీ మళ్ళీ విజయం సాధించాలంటే వైఎస్ఆర్సీపీ వేసే ఎత్తుగడల్లో మనం దొరకద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా అయితే వేధించాడో అటువంటి పని చంద్రబాబు నాయుడు చెయ్యడు అనేది ఒక నమ్మకం, కూటమి ప్రభుత్వం చెయ్యదనేది అదొక నమ్మకం. వీళ్ళను అడాప్ట్ చేసుకోలేదు, వీళ్ళని ఖాళీగా వదిలేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కూటమి కానీ, టీడీపీ కానీ, జనసేనలు కానీ, బీజేపీలు కానీ ఎందుకు అడాప్ట్ చేసుకోవటం లేదు అనేది చర్చ. అంటే వాళ్ళని అట్లా వదిలేసి నాకు తెలిసినంత వరకు అలాంటిది జరగదని నేను కోరుకుంటున్నా, జరగకూడదని కూడా కోరుకుంటున్నా. ఏ ఒక్క వర్గం, అది రెడ్డి సామాజిక వర్గం కాదు, ఏ ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళని కూడా తక్కువ చేసే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పని చేయరు అనుకుంటున్నా. ఒకవేళ అలా జరుగుతుంటే వెంటనే దాని గురించి సరిదిద్దాల్సిన అవసరం ఉందని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మొన్న కార్పొరేషన్ సామాజిక వర్గ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ ఈ కాపు సామాజిక వర్గము సంబంధించిన కార్పొరేషన్ అన్నీ ఉన్నాయి, కానీ రెడ్డి కార్పొరేషన్ మాత్రము వాళ్ళు అనౌన్స్ చేయలేదు. దాన్ని బట్టి మిగతా అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఏ విధంగా చర్చ జరుగుతుందంటే, మమ్మల్ని చూడు, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు, కక్ష గట్టి మా మీద జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మాకు కార్పొరేషన్ లేకుండా చంద్రబాబు నాయుడు చేశాడనే వాదన రెడ్డి సామాజిక వర్గంలో బలంగా వినపడుతుంది. మీరైనా కూడా ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఇది ఒక డిమాండ్ చేయాలి, దానికి ఉన్న అడ్డంకులు ఏంటివో కూడా వాళ్ళు వివరించి చెప్పాలి. ఖచ్చితంగా ఈ దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మా పార్టీ నుంచి కూడా రిప్రజెంటేషన్ విధంగా అప్పీల్ చేయడంతో పాటు దీన్ని వెంటనే పరిశీలించాల్సిందిగా నేనైతే పెద్దల దృష్టికి తీసుకెళ్తా. గతంలో ఉన్న కార్పొరేషనే, కొత్త కార్పొరేషన్ ఏం కాదు, ఇది కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మెసేజ్ ఏదైతే ఉందో వాళ్ళని తగ్గిస్తున్నారని ఉన్న మెసేజ్, దాన్ని వెంటనే సీల్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా ఇక్కడ తెలంగాణలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, రెడ్డి భవన్ని ప్రారంభించారు, అన్నీ చేశారు. సో అన్ని కులాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక వర్గానికి, ఒక కులానికి ఇవ్వకుండా ఏరివేత కార్యక్రమం చేసి ఆ కులం పూర్తిగా సంపూర్ణంగా ఒకవైపే పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును, ఖచ్చితంగా అలాంటి చర్యలు ఏమి జరగకూడదని, ఖచ్చితంగా ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దాకా తీసుకెళ్తామని మేము బీజేపీ తరఫున కూటమిలో కూడా దీన్ని ఒక చర్చనీయాంశంగా తీసుకెళ్ళి, అది ఏ కులమైనా, ఒక రెడ్డి కులం అనే కాదు. ఇకపోతే రెడ్లందరూ బీజేపీ చూస్తున్నారంటే, బీజేపీ చాలా పెద్ద పార్టీ సార్, సాధారణమైన కార్యకర్తకు కూడా రక్షణ ఇచ్చే పార్టీ. అది రెడ్డి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ కులమైనా కావచ్చు. మాకు రక్షణ కావాలి, దేశం కోసం పనిచేయాలని ఆలోచించిన మరుక్షణం వ్యక్తి ఆరాధన అవసరం లేదు, మనం దేశం కోసం నిలబడదాం అనుకున్న మరుక్షణం చూసే ఏకైక పార్టీ బీజేపీ. భారత్ మాతాకి జై అని ఏదైతే నినాదంతో పనిచేస్తుందో భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేస్తుంది. సహజంగానే అది రెడ్లైనా, ఎవరినైనా అణచివేతకు గురి చేస్తే వారైనా, మరి ఏ సామాజిక వర్గం అయినా కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈరోజు కేరళలో కాదు, మరి అన్ని ఏరియాల్లో కూడా బీజేపీ 18% పెరిగింది సార్ కేరళలో ఓటింగ్. అడేం పొత్తులు లేవు. నేను అనేది క్రమక్రమంగా బీజేపీ బలం పెంచుకుంటూ పోతుంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా, భారతదేశం అంతా అండమాన్ దాకా విస్తరించి ఉన్న పార్టీ సార్. సో ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామికంగా ఏదైతే పార్టీ స్ట్రక్చర్ని నడుపుతుందో భారతీయ జనతా పార్టీ. దీంట్లో వ్యక్తి ఆరాధనకు మించి సిద్ధాంతం యొక్క ఆరాధన, భారతదేశం మీద భక్తి, దేశభక్తి, ప్రధానమైన అంశం దేశభక్తి. ఇక్కడ మూలమైన ఇంగ్రీడియంట్ కంట్రీ ఫస్ట్. సో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళకో వీళ్ళకో జై కొడితే వచ్చేది ఏంటంటే, వాళ్ళకు అధికారం వస్తే వాళ్ళు ఇచ్చే ఓ పదవి, ఓ ఎమ్మెల్యే టికెట్, ఓ ఎంపీ టికెట్, మరి మంత్రి పదవి, ఇంతే కదా.
భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తే భారతదేశం కోసం పనిచేస్తున్నట్టు. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు పనిచేసే ప్రాధాన్యత క్రమంలో మీకున్న సిన్సియారిటీ ప్లస్ సీనియారిటీ కూడా బీజేపీ చూస్తుంది. ఎంతకాలం నుంచి నిబద్ధత మన ఐడియాలజీ మీద నిలబడ్డాడని. అదే సమయంలో ప్యారలల్గా వలసలు వచ్చే వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తుంది బీజేపీ. వాళ్ళ సామర్థ్యం రీత్యా వాళ్ళని కూడా యాడ్ చేసుకోబట్టే ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది. లేకపోతే అదే ఒక్క పాత సిద్ధాంతం ఉన్నోళ్లతోనే నడపాలనుకుంటే ఈ స్థితికి బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేది కాదు. అంటే పాత కొత్త కలయికల్ని సామర్థ్యం ప్రాతిపదికగా అందరికీ సరైన న్యాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తోంది బీజేపీ. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది బీజేపీ నాయకుల్ని బీజేపీ సరిగా వాడుకోలేకపోతుంది. అట్లాగే ప్రధానంగా రాయలసీమకు సంబంధించి కొంతమంది బలమైన నాయకులు ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే స్టేట్లో చాలామంది ఉన్నారు. రాయలసీమలో బలంగా కూడా పార్టీని తీసుకెళ్లొచ్చు. అటువంటిది వీళ్ళను కొంచెం ఎంగేజ్ చేయటం లేదు, వీళ్ళ సర్వీసెస్ వాడుకోవడం లేదు బీజేపీ పార్టీ అనే వాదన జరుగుతుంది. సార్, అధ్యక్ష పదవి ఒక్కటే ఒక కోణంలో అగ్రెసివ్గా పనిచేయడానికి ఉపకరించే అంశం కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చే అసైన్మెంట్ బట్టి ఆయన ఆ పని చేయొచ్చు. రేపు రవిచంద్ర రెడ్డికి ఇచ్చే అసైన్మెంట్ని బట్టి ఆ పని చేయొచ్చు. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఏ డిజిగ్నేషన్ ఇస్తారనే దానికంటే ఇచ్చిన అసైన్మెంట్ ప్రామాణికతే పెద్దది. ఆ కోణంలో మనం పనిచేసినప్పుడు డిజిగ్నేషన్స్ అయ్యే వస్తాయి. నాయకత్వం అంటే ఏ అసైన్మెంట్ ఎవరికి అప్పచెప్తారో దానికి మనం నాయకత్వం వహించినట్టే. ఇప్పుడు మిలిటరీలో అనేక జోన్స్ ఉంటాయి సార్. ఒక స్క్వాడ్రన్ లీడరు ఆ బెటాలియన్కి ఖచ్చితంగా కూడా నాయకుడు. అక్కడ మనం విజయం సాధించే కొంది మనం ఖచ్చితంగా పెద్ద స్థాయిలో మెడల్స్ పొందొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చే అసైన్మెంట్ ప్రామాణికతగా బీజేపీ అసైన్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సరైన వాయిస్ ఇచ్చేవాళ్ళు అంటే ప్రతిపక్ష పార్టీలను కానివ్వండి, బీజేపీ విధానాలు కానివ్వండి, లేకపోతే ప్రత్యర్థులు టీవీ డిబేట్స్లో కానివ్వండి, ఇతరత్ర మీడియా వాటిల్లో కూడా ఈ బీజేపీ నాయకుల వాయిస్ చాలా తక్కువ, కొద్దిమంది ఉంటారు. ఎవరు, మన భానుప్రకాష్ రెడ్డి టీవీ చర్చల్లో కనపడుతుంటారు. అట్లాగా ఒక 3-4 వ్యక్తులు కనపడతారు తప్పితే ఈ వాయిస్ ఉన్నవాళ్ళు తక్కువ ఏం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో. ఏంటి ఇక్కడ వీళ్ళని సెలెక్ట్ చేసుకోవటం లేదా, మీకు సరైన వాళ్ళు లేరన్న? మీకు ఒక విషయం చెప్పాలి. వేరే అన్ని పార్టీల కన్నా సిద్ధాంతం ప్రాతిపదికన తయారై వచ్చిన బీజేపీకి సంబంధించిన ప్రతి నాయకుడు అద్భుతంగా మాట్లాడతాడు. ఒక కిసాన్ మోర్చా అధ్యక్షుడైన మా కుమారస్వామి గారు మాట్లాడుతుంటే నాకు చప్పట్లు కొట్టాలనిపించింది. ఆయన కృష్ణా జిల్లాకు సంబంధించిన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ లీడర్. రైతుల ఆవేదనల గురించి మాట్లాడుతుంటే దాంట్లో నేను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ పనిచేస్తున్నది. నాకు డయాస్ మీద కూర్చునే అవకాశం ఇచ్చారు, సాధారణమైన బీజేపీ సభ్యుడిని అయినప్పటికీ. సో అంత అద్భుతంగా మాట్లాడతారు. ఒక స్పోక్స్ పర్సనే కాదు, ఒక మోర్చా లీడరే కాదు, ప్రతి ఒక్కరు కూడా ట్రైన్డ్. మాట్లాడే విధానంలో చాలామంది మంచి ఆరేటర్స్ ఉన్నారు. మీరు గమనిస్తే మంచి ఆరేటర్స్ అందరూ పార్లమెంట్లో ఉన్నారు, సభల్లో ఉన్నారు. మీరు గమనించండి. అది సుష్మా స్వరాజ్ గారి దగ్గర నుంచి అమిత్ షా గారి దాకా, అరుణ్ జైట్లీ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారి దాకా, అసలు గ్రామీణ స్థాయి నుంచి ప్రతి చిన్న నాయకుడి దాకా డిబేట్లలో కూడా అద్భుతంగా మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు. కానీ రావాల్సినంత పేరు వాళ్ళకి రాలేదేమో, కానీ దొరకాల్సినంత టైం వాళ్ళకి దొరకలేదేమో. కానీ మాకు శ్రీకాకుళం నుంచి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, ఎంత బాగా మాట్లాడతాడు. అలాగే ప్రతి ఒక్కరు వీళ్ళంతా రావడం లేదంటే కనుక మీరు సరిగా మీడియా మేనేజ్మెంట్ మీకు సరిగా చేయటం చేత కావటం లేదని. మీడియాకు వస్తున్నప్పటికీ మీడియాలో కూటమిలో ఉన్నందున బీజేపీ యొక్క వాయిస్, బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని గురించి మేము మాట్లాడే అవకాశం తక్కువ. యాంకర్ ఏదైతే లైన్ తీసుకుంటాడో అది ఈరోజు పులివెందులో జరిగిన ఓటింగ్ సంబంధించా, లేకపోతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు పరిమితం అయిపోతుంది అక్కడి వరకు, లిక్కర్ కుంభకోణమా,
అంతవరకే ఏదైతే అంశం తప్ప ఆ అంశానికి గీటు దాటి మాట్లాడాల్సిన అవకాశం బీజేపీ ప్రతినిధికి దొరకట్ల. అలా దొరకనప్పుడు ఆ పరిధి కానప్పుడు మమ్మల్ని అలౌ చేయరు కాబట్టి మా సిద్ధాంతాలు చెప్పుకునే వేదిక మాకు సరిగ్గా దొరకట్ల. దొరికిన రోజున ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడతారు. బీజేపీ సిద్ధాంతాల గురించి వాళ్ళు చెప్తే గంట సేపు చెప్పినా కూడా బోరు కొట్టదు. అంత చెప్పాల్సిన అంశాలు బీజేపీ పార్టీకి ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో వచ్చింది తక్కువ సమయమైనా ఇప్పటికి 6 జిల్లాల్లో మాట్లాడే అవకాశం డయాస్ మీద నాకు ఇచ్చారు. సో ఖచ్చితంగా కూడా అలాంటి అవకాశాలు బీజేపీలో దొరుకుతున్నప్పటికీ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ప్రొజెక్షన్లో వెనకబడి ఉన్నాం బీజేపీ ప్రతినిధిగా. అదే వైసీపీకి నేను ఉన్నప్పుడు వైసీపీ ఛానల్ నన్ను హైలైట్ చేసేది, లేదంటే వేరే ఛానల్స్లో పోటాపోటీగా వాడిగా వేడిగా డిబేట్ జరిగేది. ఎందుకంటే అధికారం ప్రతిపక్షం. ఇక్కడ మేము కూటమిలో సపోర్టింగ్ పక్షంలో ఉన్నాం కాబట్టి మా వాదన మా పార్టీ తరపున వినిపించడం అనేది కూటమి అనే పదంతో పోతుంది కాబట్టి బీజేపీకి రావాల్సినంత పేరు రాల. ఖచ్చితంగా వచ్చే రోజులు ఉన్నాయి, ముందు రోజుల్లో ఖచ్చితంగా అసైన్మెంట్ ఇచ్చి బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడమన్నా, చిన్న చిన్న సమూహాలను ఉద్దేశించి మాట్లాడమన్నా ఫెరోషియస్ స్పీకర్, అద్భుతమైన నెరేటర్స్ ఉన్నారు. కాకపోతే దాంట్లో పంచ్ పాయింట్స్ మసాలా కొంచెం తగ్గించినందువల్ల మీడియా వాటిని హైలైట్ చేయట్లా. ఎప్పుడైతే మేము మసాలా జోడిస్తామో, బుల్లెట్ పాయింట్స్ లాంటి పంచ్ పాయింట్స్ వాడతామో అవే హెడ్లైన్స్ అవుతాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.